పరమశివుడికి భక్తులు రుద్రాభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నారు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని శివయ్యను వేడుకుంటున్నారని భక్తులు తెలిపారు. దీనిపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు వరంగల్ నుంచి. శివరాత్రి పర్వదినాన ఓరుగల్లులోని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటు స్వయంభు దేవాలయాలతో పాటు అటు వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి, అటు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంతో పాటు కురవి వీరభద్రేశ్వర స్వామి, అటు పాలకుర్తి సోమరేశ్వర స్వామి, మెట్టుగుట్ట రామలింగేశ్వరుడు అన్ని ప్రముఖ దేవాలయాలలో కూడా అటు పెద్ద ఎత్తున ఆ శివుడికి అభిషేక అర్చనలు చేసి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనము శ్రీ సిద్ధేశ్వర దేవాలయంలోని స్వయంభు శివలింగం వద్ద ఆ భక్తుల యొక్క అభిషేకాలు అర్చనలు వాళ్ళ యొక్క పూజలు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున దేవుడికి అభిషేకాలు అర్చనలు చేసి ముందుకు సాగుతున్న పరిస్థితి. అటు వేలాది మంది క్యూ లైన్లలో వచ్చి మరి దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులకు అటు అభిషేక అర్చనల కోసము ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడంతో అయితే భక్తులు ఆ దర్శనాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ యొక్క పరమశివుని ఈ శివరాత్రి దర్శించుకున్నట్లయితే కుటుంబం మొత్తం కూడా ఆయురారోగ్యాలతో ఉంటారనే ఒక మహత్తరమైనటువంటి విశిష్టత కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఆ శివరాత్రి రోజు వాళ్ళు దర్శనం చేసుకోవడం ఎలా ఉన్నా వాళ్ళ మాటల విధం. అమ్మ చెప్పండి, దర్శనం బాగైందా? ఎలా అనిపిస్తుంది ఈ రోజు? బాగా సంతోషంగా ఉందండి, చాలా బాగుంది. కాకపోతే జనం బాగున్నారండి, ఈసారి చాలా ఎక్కువైంది జనం, చాలా ఎక్కువ ఉన్నారండి. కానీ బాగానే అయిందండి, దర్శనం బాగానే అయింది. ఉంటామండి. ఏమేమంటే ఇక ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటారండి. ఫ్రూట్స్ కందగడ్డ, యాపిల్, గ్రేప్స్, పైనాపిల్, వాటర్ మెలూన్, ఇంకా ఇష్టం ఇక దాన్ని అవన్నీ ఎప్పటికి వస్తామండి. మామూలు టైంలో కూడా వస్తాం. మామూలు టైంలో లేదు, ఒక్కరే వచ్చినండి మేము. మా కోడలు నేను వచ్చినాం. చూస్తున్నాము మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ రోజు ఏంటి విశేషం ఏంటి? ఈ రోజు ఏమేమి చేస్తారు? ఈరోజు మనకి జాగరణ ఉపవాసం అనేది విశిష్టంగా చెప్పుకుంటామండి. సిద్ధేశ్వరుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మనం కోరుకున్న కోరికలు తీరుస్తారు. సో కార్తీక పౌర్ణమికి రావడం, మళ్ళీ శివరాత్రి రావడం మాకు ప్రతి సంవత్సరం అలవాటు. ఈరోజు ఉపవాసం ఎందుకంటే ఆ శివయ్య లింగోద్భవం రోజు లింగం ద్వారా ఉద్భవించారు కాబట్టి ఆయనకు ఉపవాసం చేసి ఆయన కోసం జాగరణ చేస్తాము. నైట్ అంతా శివ కళ్యాణం తర్వాత లింగోద్భవం అన్ని చేసుకొని మరుసటి రోజు మనం ఉపవాసం విడవడం విశిష్టంగా చెప్పుకుంటాం శివరాత్రి రోజు. సిద్ధేశ్వర ఆలయం కంపల్సరీ అభిషేకం చేయించుకుంటామండి. ఈ రోజు వచ్చి అభిషేకం, మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు కూడా అభిషేకాన్ని చేయించుకోవడం మాకు అలవాటు. ఎందుకంటే ఆయన వరంగల్ వచ్చిన దగ్గర నుంచి మాకు ఆయన ఏదనుకున్నా చేస్తారు. ఆ నమ్మకంతో అభిషేకం కంపల్సరీ చేసుకుంటామండి. చాలా సంతోషంగా ఉంది. మేము జస్ట్ 10 నిమిషాల ముందు అభిషేకాలు ఆపారు అనేవారికి చాలా బాధపడ్డాం. కానీ అనుకోకుండా ఓపెన్ చేశారు, అభిషేకం చేసుకోవడం జరిగింది మాకు. అది మనం చూస్తున్నాము. ఆ శివుని దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఏడాది కూడా అటు కార్తీక పౌర్ణమితో పాటు ఇటు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకొని ముందుకు వెళ్ళడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన పెద్ద ఎత్తున ఆ కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అటు ఆ మహాశివునికి అభిషేకాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించి అనంతరము ఆ మహాశివుని దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ వేలాది మంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా దర్శనం చేసుకొని ఇటు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు సిద్ధేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక్కడ స్వయంభు శివలింగం కావడంతో అయితే ఆ శివరాత్రి పర్వదినాన దర్శనాలు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే. అమ్మ చెప్పండి, ఈ రోజు విశేషం ఏంటి, ఏం చేస్తున్నారు? ఈరోజు శివరాత్రి కదా, కాలేజ్ నుంచి అందరం స్టార్ట్ అయినాం అనమాట. ఇక్కడికి వచ్చేవరకు ఈ లైన్ నేను అసలు దేవుని దర్శించుకుంటా అనుకోలేదు. బట్ చూసిన కొద్దిసేపు అయినా కానీ ఐ ఫీల్ సో హ్యాపీ. సో థ్యాంక్ యూ. నాకు ప్రతి శివరాత్రికి కూడా దర్శించుకుంటాం. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున భక్తులైతే పరమశివుని దర్శించుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అటు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అటు పరమశివుని దర్శించుకునే వెసులుబాటు కల్పించడంతో అయితే అటు భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అందరూ కూడా దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇటు ఈ రోజు శివరాత్రి పర్వదినాన శివుని దర్శించుకోవడము చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు భక్తులు. అది మనం చూస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుని
పరమశివుని అయితే దర్శించుకొని అటు అభిషేకాలు అర్చనలు చేసి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఆ మహాశివుడి ఆ కృపకు పాత్రలు కావడం కోసం అయితే బారులు తీరారు. ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఓరుగల్లులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా భక్తుల కోలాహలం మధ్యనైతే ఆ పరమశివుని యొక్క విశిష్టంగా చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు ప్రతి ఏడాది కూడా ఇక్కడికి ఈ శివరాత్రి పర్వదినాన కుటుంబ సమేతంగా వచ్చి ఆ లింగోద్భవ కాలం వరకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అభిషేక అర్చనలు జరుగుతాయి. లింగోద్భవ కాలంలో అటు భస్మంతో చేసే అభిషేకం కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా విశేషంగా చూస్తుంటారు. భక్తులు ఇక్కడికి వచ్చేసి దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే అది ప్రస్తుతం అయితే ఓరుగల్లులోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.